ఏపీలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ నిర్వహించిన ర్యాలీలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ర్యాలీకి గ్రామీణ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావడం పట్ల ఆయన పార్టీ శ్రేణులను హెచ్చరించారు. వైసీపీలో కసి పెరిగింది, వాళ్లు ఊదితే మనం ఎగిరిపోతాం. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తిరుపతిలో జరిగిన నిరసన ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించిన బలంపై యనమల రామకృష్ణుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వైద్య కళాశాలల ఏర్పాటు వంటి అంశంపైనే గ్రామాల నుండి ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం, దీని వెనక వైసీపీ బలం దాగి ఉందని ఆయన పరోక్షంగా అభిప్రాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలు, నాయకుల్లో పోరాట పటిమ, కసి పెరిగిందని, దీనిని టీడీపీ తేలికగా తీసుకోకూడదని ఆయన స్పష్టం చేశారు. వారు బలంగా ఉంటే మనం గాలిలో ఎగిరిపోయినట్టు అవుతుంది అని హెచ్చరిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను, ముఖ్యంగా వైసీపీ కార్యకలాపాలను చాలా దగ్గరగా పరిశీలించాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన వైద్య కళాశాలల విషయంలో స్థానికంగా నెలకొన్న నిరసనకు భారీగా జనం తరలిరావడం వైసీపీకి ప్రజల్లో ఉన్న పట్టును మరోసారి చాటి చెప్పిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యనమల వ్యాఖ్యలు రాబోయే ఎన్నికల దృష్ట్యా పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లను అంగీకరించినట్లుగా కనిపిస్తున్నాయి. సొంత పార్టీ నాయకులే వైసీపీ బలాన్ని బహిరంగంగా ఒప్పుకోవడం, దాన్ని ఎదుర్కోవాలని పిలుపునివ్వడం టీడీపీలో నెలకొన్న అంతర్గత ఆందోళనను ప్రతిబింబిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. యనమల రామకృష్ణుడు చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆత్మ పరిశీలనకు దారితీసే అవకాశం ఉంది. వైసీపీ దూకుడును ఎదుర్కోవడానికి టీడీపీ మరింత పటిష్టమైన కార్యాచరణను రూపొందించుకోవాల్సిన అవసరాన్ని ఈ వ్యాఖ్యలు నొక్కి చెబుతున్నాయి. ఎప్పుడు కూడా ప్రతిపక్షం మీద కన్నేసించండి. ఎందుకంటే ప్రతిపక్షం బలం అనుకుంటేనే మనం పనిచేయగలం. ప్రతిపక్షం ఊరికే ఊరి ఎగిరిపోతారంటే నేను ఉంటే ఎగిరిపోతారు లేదు, కానీ వాళ్ళు ఉంటే నేను ఎగిరిపోతాను. అట్లా పనులు చేయకూడదు. ఓవర్గా చెప్పుకో. నేను ప్రతిపక్షం ఒక కార్యక్రమం చెప్పాను. ఆ కార్యక్రమం చూసిన తర్వాత నా వాళ్ళు ఇంకా చనిపోయింది. ఆ కార్యక్రమం గ్రామాలకు గ్రామాలు తీసుకొచ్చాను. అది దేశం జనాలందరికీ ప్రతి రోజు నేను సాక్షిగా వస్తాను. సాక్షి టీవీ చూస్తాను. ఇంకా చూడలేదు మన ధర్మాలు వ్యతిరేకులు ఏం చెప్పుకుంటున్నా చూడకపోతే ఎప్పుడు కూడా ప్రతిపక్షం మీద కన్నేసించండి. ఎందుకంటే ప్రతిపక్షం బలం అనుకుంటేనే మనం పనిచేయగలం. ప్రతిపక్షం ఊరికే ఊరి ఎగిరిపోతారంటే నేను ఉంటే ఎగిరిపోతారు లేదు, కానీ వాళ్ళు ఉంటే నేను ఎగిరిపోతాను. అట్లా పనులు చేయకూడదు. ఓవర్గా చెప్పుకో. నేను ప్రతిపక్షం ఒక కార్యక్రమం చెప్పాను. ఆ కార్యక్రమం చూసిన తర్వాత నా వాళ్ళు ఇంకా చనిపోయింది. ఆ కార్యక్రమం గ్రామాలకు గ్రామాలు తీసుకొచ్చాను. అది దేశం జనాలందరికీ